నమస్కారం, సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. విశాఖలో గీతా జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అపర రామానుజులు, ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తున్నారు. దేశాభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వ పాలకులకు మంచి ఆలోచనలు కలగాలని ప్రార్థిద్దాం అని అపర రామానుజులు, ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు. వారి ప్రత్యక్ష నిర్వహణలో విశాఖలో శ్రీరామ పాదుక ఆరాధన పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్న గీతా జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం స్వామివారు భక్తులతో స్వయంగా శ్రీరామ పాదుక ఆరాధన పూజలు నిర్వహించారు. జీయర్ స్వామివారు స్వయంగా భక్తులందరికీ శ్రీరామ పాదుకలు అందించారు. శ్రీరామ సహస్రనామాలతో పూజ చేయించారు. దేశం, రాష్ట్రం అభ్యున్నతి చెందడానికి మనవంతు బాధ్యతగా స్వామిని ప్రార్థించాలని కోరారు. అంతకుముందు కోలాటం, భజనలు, వేదపారాయణంతో భారీ ఊరేగింపుగా జీయస్వామి ఆరాధ్య దైవమైన శ్రీరామ పెరుమాళ్ను ప్రవచన మండపంలోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ, వారిజ వేద పాఠశాల అధ్యాపకులు ముడుంబై శ్రీకాంత్ స్వామి, సంతోష్ కుమార్ స్వామి, వారిజ కమిటీ సభ్యులు ఎంఎస్ రాజు, కాశీరాజు, సాతులూరి రామానుజం, నారాయణ రెడ్డి, నేత్ర విద్యాలయ నిర్వాహకులు శ్రీష తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకలు గ్రామం తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్నసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాళ్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు, సూర్యదేవకుమారి ఆధ్వర్యంలో భక్తులకు కార్తీక మాస నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి ముగించుకోవడం జరిగింది. తదుపరి ఆదివారం ఉదయం ఈ సేవలో సహకారం అందించిన దాతలకు, సేవ చేసుకునే సేవకులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. అందరూ విందులో పాల్గొని ఆలయ ధర్మకర్తలను అభినందించారు. ఆలయ ధర్మకర్తలు బుద్దాల వెంకన్న, బుద్దాల అమిరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. దాతలకు, సేవకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధిని ఇలాగే భవిష్యత్తులో మరింతగా సహకారం అందించాలని, భగవంతుని కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల వెంకన్నబాబుని కోరుకుంటున్నామని చెప్పారు. రాజమండ్రి లాలాచెరు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హోమాలు నిర్వహించారు. స్థానిక లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి హోమాన్ని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు తుట్టకుంట అజయ్ శర్మ, అర్చకుడు పొక్కులూరి రవిశర్మ బ్రహ్మత్వంలో ఈ హోమాలు నిర్వహించారు. నండూరి సుబ్బారావు సత్యవతి దంపతులు, మేడూరి సుబ్రహ్మణ్యం రామకృష్ణ వెంకటరమణ, వాకచెల్ల కృష్ణ దంపతులు, ఆంజనేయ శాస్త్రి చేతుల మీదుగా వేద పండితులు ఈ హోమాన్ని నిర్వహించారు. స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని పురవీధుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నండూరి మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి దయతో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. 10వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు పళనిస్వామి వారిచే శ్రీ సుబ్రహ్మణ్య తత్వ వైభవంపై ఉపన్యాసం ఉంటుందని అన్నారు. అనంతరం
భక్తులు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. లాలాచెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు సహాయ సహకారాలు అందించారు. లాలాచెరువు హౌసింగ్ బోర్డులో నూతనంగా నిర్మించినటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి షష్ఠి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో 6వ తారీఖు రాత్రి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, 7వ తారీఖు నాడు ఉదయం ఏకాదశి రుద్రాభిషేకములు, తదుపరి దర్శనములు జరిగినాయి. ఈరోజు ఉదయం లక్ష్మీ హోమం, గణపతి హోమం, రుద్రహోమం, సరస్వతి హోమం, ధన్వంతరి హోమం, మహాపూర్ణావతితో సహా అన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు మధ్యాహ్నం స్వామివారిని పల్లకీలో గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది. 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి పళనిస్వామితో సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహోత్సవం గురించి వివరణ జరుగుతుంది. ఆ తర్వాత అన్న సమారాధన ప్రసాదాల వితరణ జరుగుతుంది. రాజమండ్రి బర్మా కాలనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో షష్ఠి మహోత్సవాల సందర్భంగా శ్రీ 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 వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. దీపాలంకరణ కార్యక్రమాన్ని జరిపించారు. కార్యక్రమంలో యాళ్ల సురేష్, సునీత దంపతులు కళ్యాణ మహోత్సవం పూజా కార్యక్రమాలను చేశారు. కార్యక్రమంలో కె శ్రీనివాసరావు, బి ప్రసాద్, ప్రెసిడెంట్ కె నాగేశ్వరరావు, సెక్రటరీ సిహెచ్ మురళీకృష్ణ, ట్రెజరర్ పి నరసింహారావు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భక్త సమాజం తదితరులు పాల్గొన్నారు. వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకవల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ సంవత్సర శబరిమల యాత్ర సందర్భంగా మహాపడిపూజ జరిగింది. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి దంపతుల చేతుల మీదుగా పండు గురుస్వామి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ముందుగా గణపతి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ కార్పొరేటర్ వాకచల కృష్ణ పడిపూజ మహోత్సవానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనాలు పొందారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడు నందకృష్ణన్ నంబూద్రి, చలపతి గురుస్వామి, షోలే గురుస్వామి, కటారినగర్ శ్రీను గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. పిచ్చుక సత్యనారాయణ భజన బృందం ఆధ్వర్యంలో భక్తి గీతాలను ఆలపించారు. ఇసుకపల్లి సోదరులు, కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు, భక్తులు హాజరయ్యారు.
రాజమండ్రి శ్రీరాంపురంలో ఐఆర్ హెయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ R&AC అసోసియేషన్ వెల్ఫేర్ 14వ వార్షికోత్సవం సందర్భంగా వన సమారాధన నిర్వహించారు. శ్రీరాంపురం చిట్టిబాబు తోటలో ఐఆర్ హెయిర్ కండిషనరింగ్ టెక్నీషియన్స్ R&AC అసోసియేషన్ వెల్ఫేర్ 14వ వార్షికోత్సవం వన సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు, పెద్దలు, ట్రేడర్ సభ్యులు తదితరులు హాజరయ్యారు. ప్రెసిడెంట్ ఎం వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఏ అబ్బాస్, సెక్రటరీ ఎస్కే హకీం, జాయింట్ సెక్రటరీ ఏవి రాజు, ట్రెజరర్ ఏ ప్రసాద్, ఎయిర్ కండిషనర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పెద్దలు మాట్లాడుతూ ప్రతి నెలా జరిగే ఎయిర్ కండిషన్ టెక్నీషియన్లకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు. టెక్నీషియన్స్ ఎంత ఖర్చు పెట్టి ప్రతి నెల మీటింగ్ పెడుతుంటే మరి ఎందుకు రావట్లేదనే భావన అయితే చాలా మంది ఎక్కువగా ఉంది. దాన్ని ఒకసారి మీరు అందరూ సమిష్టిగా కూర్చుని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఒకసారి నిర్ణయం తీసుకుని ప్రతి మీటింగ్ కి తప్పనిసరిగా హాజరు కావాలని కోరుకుంటూ, అప్డేట్ అవ్వకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతామండి. ఇప్పుడు చాలా చోట్ల జరిగింది కూడా అదే. ఒకప్పుడు అంబాసిడర్ అంటే నెంబర్ 1 కార్ అండి, ఇప్పుడు అంబాసిడర్ లేదు. రీజన్ అది అప్గ్రేడ్ అవ్వలేదు కాబట్టి. సో టెక్నీషియన్స్ మనకి అడ్వాంటేజ్ అంటే రాజమండ్రికి ఒక షైనింగ్ డైమండ్ ఉంది మనకి టెక్నాలజీ గురించి అప్డేట్ చేయడానికి. సో ఆయన వాడుకుని ఆయన నలిపేసి మనం టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి, ఆయన వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 1972 నుంచి కూడా వీరభద్రారు కోటేశ్వరరావు దగ్గర వర్క్ నేర్చుకోవడానికి జాయిన్ అయిపోయాం. అప్పటి నుంచి కూడా పనిచేస్తాము. తర్వాత 82లో పేపర్ మిల్లో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి కూడా ఇంకా అసలు బయట టచ్ లేదు నాకు. కాబట్టి మీ అందరికీ తెలియదు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సద్గురు షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సద్గురు షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి వద్ద రోగులకు వారి సహాయార్థం వచ్చిన సహాయకులకు ఆహారాన్ని అందించారు. కార్యక్రమం సద్గురు షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ధవళేశ్వరం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు దేవత సూర్యనారాయణ మాట్లాడారు. షిరిడి సాయి ఆశయాలతో నెలకొల్పిన సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు పివిఎస్ కృష్ణారావు, కార్యదర్శి దేవత రామ్మోహన్ రావు, నాగమణి దంపతులు, కోశాధికారి ముత్తా వైష్ణవి, ఎన్ సూర్యసుబ్బారావు గుప్తా, పి ఉమామహేశ్వరరావు, స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు, అనూప్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. సద్గురు షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ధవళేశ్వరం సార్ మాది. ఇది 2వ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 2వ సంవత్సరం మా డిసెంబర్ 8, 9, 10 3 రోజుల ప్రోగ్రాం అండి. అందులో 8వ తారీఖు ఈ రోజు ప్రోగ్రాం అనగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామండి. రాజమండ్రి సారంగధరేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సారంగధరమెట్టపై వేంచేసి ఉన్న సారంగధరేశ్వర స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా షష్ఠి కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలలో అభిషేకాలు, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాజమండ్రి కొంతమూరు అఫీషియల్ కాలనీ షణ్ముఖపీఠంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం కొంతమూరు అఫీషియల్ కాలనీ జడ్పీహెచ్ స్కూల్ రోడ్లో షణ్ముఖపీఠం శ్రీచక్ర సహిత శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధానంలో సుబ్బారాయుడు షష్ఠి బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా పవిత్ర గోదావరి నదీ జలాలలో పుష్కరాల రేవులో షణ్ముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి వారి ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పుష్కరాల రేవు నుంచి 108 కలశాల గోదావరి జలాలతో మహిళలు ఊరేగింపుగా కొంతమూరు గ్రామంలో ఊరేగించారు. అనంతరం షణ్ముఖ పీఠం వద్దకు చేరి మూల విరాట్కు అభిషేకం నిర్వహించారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. దేవాలయ నిర్మాణం, అన్నదానాలు, పాఠశాలలు, గ్రామ అభివృద్ధికి పలు గుప్తదానాలు చేసే కడియపలంక మార్గాని సోదరులు వినూత్న సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన ప్రముఖ నర్సరీ రైతులు మార్గాని సత్యనారాయణ సోదరులు తమ తండ్రి స్వర్గీయ మార్గాని శేషయ్య 40వ వర్ధంతిని కడియపలంకలో నిర్వహించారు. విందు వినోదాలకు దూరంగా ఉండే అనాథ పిల్లలను అతిథి దేవుళ్లుగా భావించారు. రాజమహేంద్రవరం ప్రియదర్శిని చెవిటి మోగా పాఠశాల నుండి విద్యార్థులను తీసుకువచ్చి వారిని తమ బంధుమిత్రులుగా భావించి భోజనానికి ఆహ్వానించారు. సుమారు 125 మంది విద్యార్థులు తమ ఇంటికి రావడం జరిగిందని వివరించారు. విద్యార్థులకు అతిథి మర్యాదలతో విందు భోజనాలు పట్టించారు. దివంగత శేషయ్య జ్ఞాపకార్థం విద్యార్థులకు దుప్పట్లు, స్వీట్స్, పాకెట్ మనీ కింద నగదు కూడా అందజేశారు. తండ్రి వర్ధంతి కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరికీ ఆదర్శంగా నిలిచిన మార్గాని సత్యనారాయణ సోదరులు ఏడుకొండలు, గోవింద్, వీరబాబు కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. స్కూల్ నుంచి వారిని పిలవడం జరిగింది. వారికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాం. మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో రాజశేఖర్ గారికి 4 కుమారులు, ఇద్దరు సత్యనారాయణ, ఏడుకొండలు, వీరబాబు, గోవిందు, ఈ 4 ఫ్యామిలీలు కలిపి ఈరోజు ఈ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. మాకందరికీ ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.